హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే పుదీనా రైస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో దానికోసం అయితే ఒక 2 కట్టలు అంటే 2 కప్పులు పుదీనా, 2 టమాటా, 4 పచ్చిమిర్చి, చింతపండు అయితే రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా 2 కప్పులు రైస్ కూడా తీసుకున్నాను. రైస్ అనేది మీ ఇష్టము. ఒకవేళ రైస్ ఎక్కువ తీసుకుంటే ఏమంటారు పుదీనా కూడా ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. సో నేనైతే 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులంతా పుదీనా కూడా తీసుకుంటున్నాను. అదేవిధంగా మిక్సీకి వేసుకునే ముందు దీంట్లో ఇంకొన్ని ఐటమ్స్ కూడా మనం దీంట్లోనే వేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక టమాటా అంత సైజు చింతపండు వేసుకుంటున్నాను. అదేవిధంగా 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, మీకు ఇంకొంచెం పుల్ల కావాలనుకుంటే చింతపండు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ నేను టమాటా కట్ చేస్తున్నాను కదా, సో ఆ టమాటాకి అయితే వెనకాల గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అదైతే తినకూడదంట. సో నాకు ఈ మధ్యనే తెలిసింది, అదైతే వేసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అయితే మిక్సీకి వేసుకోవాలి. మనం ఇక్కడ పుదీనాకి సరిపోయేంత ఉప్పే వేసుకోవాలి. మనం రైస్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకున్నాను. చూడండి, చాలా మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. బరక ఉంటే కొంచెం అంత టేస్ట్గా అనిపించదు. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకున్నా, అంటే కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద. దాంట్లోకి ఒక 2 కప్పులు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే నెయ్యి వాడుతున్నాను ఇక్కడ. సో నెయ్యి కూడా వేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, జీడిపప్పు వేసుకున్న తర్వాత కొన్ని మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవాలి. ఒక 2 ఇలాచీలు, చెక్క, లవంగా ఉంటే ఇంకా బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది ఇది మిక్సీకి వేసిన తర్వాత రైస్ మొత్తం వండేసిన తర్వాత వేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. జీడిపప్పు వేగిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. వేసుకొని ఇదైతే మంచిగా ఆయిల్లో అయితే మగ్గాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టే ముందు కొంచెం పసుపు వేస్తున్నాను, అంటే కలర్ బాగుంటుంది పసుపు వేసుకుంటే. కలర్ కోసం అయితే పసుపు యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా కొంచెం మిక్సీకి వేస్తున్నప్పుడే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో దీన్ని అయితే ఇట్లా కలిపేసుకున్నాం కదా, ఇదైతే మొత్తం చిక్కగా అయిపోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీరు రైస్ ఎంత తీసుకుంటే అంత డబుల్ వాటర్ అయితే వేసుకోవాలి. 2 కప్పులు రైస్ తీసుకున్నా కాబట్టి 4 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే నాకు ఆ గ్లాస్తో 2 కప్పులు అంటే 1 గ్లాస్ అవుతుంది. నేనైతే 2 గ్లాసులు వాటర్ తీసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే అంతా నీట్గా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. రైస్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లే అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వస్తాయి అనమాట. ఇక్కడ మనం ఇది పుదీనా వేసి కలిపేసుకున్న తర్వాత రైస్ ఉంటుంది కదా, ఇది మరిగే వరకు అయితే మనం రైస్ కడిగి పెట్టేసుకోవాలన్నమాట. సో మనం బగారా రైస్ చేసుకుంటే ఎట్లా ఎసరు వచ్చే వరకు ఆగుతామో ఇప్పుడు కూడా అట్లాగే ఎసరు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎసరు అయితే వచ్చేసింది అనమాట మంచిగా. సో మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్ అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా ఉంటుంది పుదీనా రైస్. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. మనం రైస్ వండుకున్న తర్వాత ఇది సపరేట్ పులిహోర లాగా కలుపుకుంటే కొంచెం రైస్ అనేది ఇరిగిపోతుంది అనమాట చాలా వరకు. సో ఈ విధంగా చేసుకుంటే అయితే రైస్ అయితే విరిగిపోదు అనమాట, బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని, మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, సిమ్లో కానీ మిడిల్లో కానీ స్టవ్ ఉంచుకొని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పెద్దగా స్టవ్ పెట్టుకొని చేసుకుంటే మంట ఎక్కువ పెడితే అయితే మాడిపోతుంది అనమాట. సో అందుకోసమని చిన్న వంట మీద అయితే వండుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం పెద్దగా పెట్టినాం అనుకోండి పొంగిపోతుంది కూడా బయటకి. సో అట్లా కాకూడదు అనుకుంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే సగం అయితే అయిపోయింది అనమాట, రైస్ ఉడికిపోయింది సగం.
ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేద్దాం. సో మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తీసి చూద్దాము. సో ఇక్కడైతే మొత్తం అయితే రైస్ కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయింది. ఏమంటారు, ఆవిరి ఉండాలి కదా, దమ్ముకు పెడతాం అనమాట. మేమైతే దమ్ముకు పెట్టినామంటాము. మరి మీరేమంటారో అది కామెంట్ చేయండి. ఇక్కడైతే అంత అయిపోయిన తర్వాత ఒక్కసారి జట్లా పైన కలిపేసి మూత అయితే పెట్టేసిన అనమాట. సో చూస్తున్నారు కదా, దమ్ముకు అయిన తర్వాత రైస్ అయితే ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉందన్నమాట. ఈ కలర్ ఎట్లా వచ్చిందంటే మనం కొంచెం పసుపు యాడ్ చేసినాము కదా, దానివల్ల అయితే కలరు అంత నీట్గా వచ్చిందనమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎవరైనా చేసినట్టయితే కామెంట్ చేయండి. సో పక్కన పెరుగు కానీ రైతా కానీ వేసుకొని తింటే టేస్ట్ అద్దుర్స్ అనమాట. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎట్లుందనేది మీరే చెప్తారు వీడియోలో అయితే. సో చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.